అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆదిలాబాద్ జిల్లా అసోసియేషన్ చీఫ్ కమిషనర్ డిఈఓ ప్రణీత ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో శనివారం ఏర్పాటు చేసిన జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి ఆమె హాజరై మాట్లాడారు. స్కౌట్ అండ్ గైడ్స్ మూవ్మెంట్లో పెద్ద ఎత్తున విద్యార్థుల నమోదు చేపట్టాలని పేర్కొన్నారు. కొత్త యూనిట్ల ఏర్పాటు కోసం ఉపాధ్యాయులకు శిక్షణా శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించే స్కౌట్ ఉద్యమంలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల నివేదికను జిల్లా కార్యదర్శి ఎన్ స్వామి వివరించారు. అనంతరం ఈ నెల 7వ తేదీన నిర్వహించే ఫౌండేషన్ డే కార్యక్రమం నిర్వహణపై కౌన్సిల్ సభ్యులు చర్చించారు. ఈ ఏడాది చేపట్టాల్సిన కార్యక్రమాలు, యాక్షన్ ప్లాన్ తయారీ, ఇతర విషయాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. వీటిని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ అధ్యక్షులైన జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు నివేదిక అందజేయనున్నట్లు ఉపాధ్యక్షులు కాంచరపల్లి రత్నాకర్ పేర్కొన్నారు. గౌరవనీయులు స్వామి గారు, మనం లాస్ట్ ఇయర్ నుంచి యాజ్ అండ్ టుడే ఏమేమి వర్క్ చేసాం, టేకప్ చేసాం, మీకు క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇంకా అందులో ఇంకా ఏమైనా ఇంక్లూడ్ అయ్యేది ఉంటే మీ సజెషన్స్ ఇవ్వండి. ఇంకా ఈ సంవత్సరం నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మనం సజెషన్స్లో మీ సజెషన్స్ ఇంక్లూడ్ చేస్తూ ఆ వర్క్ మనం టేకప్ చేద్దాము. మరి ఆల్రెడీ సార్ చెప్పారు, ప్రతి స్కూల్లో స్కౌట్ టీచర్స్ అయితే పీఈటీలు, పీడీలు ఉన్నారు. ఆ స్కౌట్ టీచర్స్ కూడా మీకు అవగాహన ఉంటుంది. ప్రతి స్కూల్లో స్కౌట్ పిల్లలు మాత్రం కంపల్సరీ నమోదు చేసుకోవాలి. మరి ఈ సంవత్సరం కూడా మన సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు మన జిల్లాలోనే ఈ శిబిరం పెడతా అంటున్నారు స్కౌట్. మరి అందరూ మంచిగా హ్యాపీగా పాల్గొని ఆ శిబిరం అనేది మనం సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. మన దగ్గర అయితే తెలంగాణ సమగ్ర శిక్ష